ఓ ఐ నో మీ కాంప్లిమెంట్స్ కి చాలా థ్యాంక్స్ కన్నా సార్. అంతేకాకుండా ఈ కాంప్లిమెంట్స్ ఏ సంతోషం కోసం నాకు మీరు ఇస్తున్నారు? సంతోషానికి కాదు, బాధపడకూడదని ఇలా చేశారు. అది ఈ రోజు హ్యాపీ డే మేడం. ఈ రోజు ఒకరికొకరు సంతోష పెట్టుకుంటుంటారు. సంతోష పెట్టమంటారా? కానీ నేను చాలా సంతోషంగా ఉన్నానే. అయితే నన్ను సంతోషపరచండి మిస్ కాట్కర్. ముఖంతో అందాన్ని అడగాలి, ముఖంలో చురుకుదనం ఉండాలి. మీ దగ్గర ఒక ప్రశ్న అడగాలి. మూడు ప్రశ్నలు అడిగి ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతానని ఆయన చెప్తున్నారు. మేడం బాధపడుతున్నారని తెలుసు కదా. ఇలారా, నువ్వేమన్నా మిస్ కాట్కరా? అవును, నేను ఎలా ఉన్నాను? అలా లేకపోతే ఎందుకు అనవసరంగా నోరు తెరిచావు? ఎందుకు అనవసరంగా మాట్లాడావు నువ్వు? డాక్టర్ బాలు ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. నా కొత్త హెయిర్ కలర్ ఎలా ఉంది? హెయిర్ కలరా? కానీ మీ హెయిర్ చూడడానికి ఎప్పట్లాగే కదా ఉంది. అవునా? ఆ సలూన్ వాడిని నేను ఊతికారేస్తాను. నాతో ఈసారి కొత్త కలర్ యూస్ చేస్తానని చెప్పాడు. డయ్యా? ఓ, నాకు తెల్ల జుట్టున్నందువల్ల నేను డై చేస్తున్నాను. అందువల్ల నా వయసు తెలీదు. పైప్ ని తెరిచి వెళ్ళిపోయాడు ప్లంబర్. ఏజ్ ఇస్ నథింగ్, జస్ట్ ఎ నంబర్. చెప్పట్లో డాక్టర్ బాలు, మీరు చాలా ఫ్రెష్ గా ఉన్నారు. అది సరే, ఈ తెల్ల వెంట్రుకల్ని కప్పుకోవాలనుకునే వాళ్ళు అందరూ చెయ్యొచ్చా? మేడం మీరేమి టెన్షన్ పడకండి. ఓ ఏంటిది? నేనెందుకని టెన్షన్ అవ్వాలి? అంతేకాకుండా ఈ విషయాన్ని ఎందుకు నాతో మాట్లాడుతున్నారు? అబ్బే ఊరికే ఏదో మాట వరుసకన్నారు. ఏంటి బాధపడుతున్నారు. మన ముందు ఆ బాధ చూపించడం లేదు. ఆవిడెవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను. ఆవిడ బాధపడుతున్నారు. మనం ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఏంటి అనుమానమా? పప్పెట్టి ఏదో ప్లాన్ వేశాడనిపిస్తోంది. కానీ మనం ఏం చేయాలి బన్నీ? జుట్టు తెల్లబడ్డం పెద్ద విషయమేం కాదని మనం మేడంకి ఎలాగైనా తెలిసేలా చెయ్యాలి. బండి దగ్గర కూడా ఒక ప్లాన్ ఉంది. అదేం లేదు, నా దగ్గర ప్లాన్ ఉందని నీకెలా తెలుసు? నువ్వు ఎప్పుడు గుంపుగా మాట్లాడతావో అప్పుడు ఏదో ఒక ప్లాన్ చెప్తావు కదా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఐడియా వినండి అని నువ్వే కదా చెప్తావు. ప్లాన్ గీనేం లేదు, కానీ చెయ్యాలి. ఏంటి బండి కావాలా? లోపల స్నాక్స్ బాక్స్ లో ఉంది, కానీ బండి ఏం చేస్తుంది? నేను బండి గురించి మాట్లాడడం లేదు, ప్లాన్ చెయ్యాలి అంటున్నాను. అందరూ ఆలోచించండి. చూసారా కన్నా సార్, ఎంత మంచి పిల్లలా ఉన్నారు. మిస్ కాట్కర్ అంటే ఎంత శ్రద్ధ. ఇప్పుడే కదా నేను అందరికి స్వీట్లు ఇచ్చాను. నిజంగానే చాలా లక్కీ ఆ మిస్ కాట్కర్. చెప్పట్లో వీళ్ళకి మనం సహాయం చేయాలి. వీళ్ళకి మనం చెయ్యందించాలి. నా ఫేస్ లోని బవెండర్ మీ బుర్రలోకి కొద్దిగైనా ఎక్కిందా? ఓయ్ గురు, మన ఖచ్చితంగా ఆ పిల్లలకి హెల్ప్ చేద్దాం. యా, హనీ, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఆ, ఆ, ఓయ్మా, చాలా తెల్లగా అయిపోయింది. ఆ, ఏంటి? ఏమీ లేదు, బండి చెప్పాడు మీ ముందు ఏమి మాట్లాడకూడదు అని. ఓహో, పర్వాలేదు చెప్పు. ఏం మాట్లాడకూడదని చెప్పాడు? ఆ కన్నా సార్, మీ వెంట్రుకలన్నీ తెల్లబడిపోయాయి. పైజామాస్ అన్నిటిని టైట్ చేశాను. నా జుట్టు మొత్తాన్ని హైలైట్ చేశాను. చెప్పట్లో కానీ తెల్ల వెంట్రుకలు ఎందుకు? కానీ జుట్టు తల పడితే జనాలందరూ సీరియస్ అవుతున్నారు. మిమ్మల్ని ఇంటలెక్చువల్ అని అనుకుంటున్నారు. చెప్పట్లో ఓహో, ఏంటిది? ఎర్ర ముక్కున్న కాకి లోపలికి ఎలా వచ్చింది? అరే నేను కాకిని కాదు మేడం. ఏంటి అనుమానమా? నేను పోపెట్టిన మేడం. మేడం చెప్పారు కదా బాతులా ఉన్నావు అని. చాలా అందంగా ఉన్నావు. వైట్ ఇస్ ద బెస్ట్. ఏం అందంగా ఉంది? ఎలా ఉందంటే వెనిలా పేస్ట్రీలో చెర్రీ పెట్టినట్టుగా ఉంది. మేడం, ఈ మేడం ఎన్జిఓని రన్ చేస్తున్నారు. మీ పాత దుస్తులన్నిటినీ ఈవిడికి డొనేట్ చేయండి. కానీ అది నేనిప్పుడు వెతకాలి బన్నీ. ఇవ్వండి మేడం, ఇది మంచి విషయం అనిపించింది, అందుకే తీసుకొచ్చాను. తనని చూడండి, తన జుట్టు ఎంత అందంగా ఉందో. చాలా అందంగా ఉన్నారు. ఎలా ఉన్నారో తెలుసా? ఏదో ఉప్పులో అజ్వైన్ కలిపినట్టున్నారు. ఓ సారీ సారీ, వాళ్ళు చిన్న పిల్లలు. నా విశేషమైన నూనెని వాడండి. మీ వయసు అలా తగ్గిపోతుంది. సిగ్గుతో బుగ్గలు ఎర్రబడతాయి, జుట్టంతా నల్లబడిపోతుంది. డూప్లికేట్ నూనె నాకసలొద్దు. ఏమన్నావు? నా నూనె డూప్లికేటా? అడవి పులునే డూప్లికేట్ అంటావా? ఇందులో మల్లె పూలున్నాయి, రోడ్డు తూలి కూడా ఉంది, రోజా పూలున్నాయి, బాణాసంచా ఉంది, మూలికలు ఉన్నాయి. చాలా బాగుంటుంది. 100% జుట్టు నల్లబడుతుంది. అర్థమైందా?
నల్లగా అవ్వద్దు. సోషల్ మీడియాలో నా లుక్ ఎంత ఫేమస్ అయిందో మీకు తెలుసా? నాకు చాలా కాంప్లిమెంట్స్ దొరుకుతున్నాయి. ఈ హెయిర్ స్టైల్, ఈ హెయిర్ కలర్ మీకు పక్కాగా సూట్ అయ్యింది. మిమ్మల్ని ఇప్పటి వరకు నేను చూడలేదు, కానీ మీ లుక్ ని కాపీ చేసుకున్నాను. మిస్ కాట్కర్, మీరు కూడా ఇదే లుక్ ఉంచుకోవచ్చు కదా. ఖచ్చితంగా ఇలా చూడండి, నా వెంట్రుకలు తెల్లబడితే ఈ హెయిర్ స్టైల్ ఉంచుకుంటాను. మీరు క్యూట్ గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు సాల్ట్ అండ్ పెప్పర్ అంటే ఇష్టం. ఏంటి? నాకు తెల్ల వెంట్రుకలంటే చాలా ఇష్టం తెలుసా? పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు నొప్పులు పుడతాయి, కానీ మీరెందుకు బాధపడుతున్నారు? నేనెప్పుడు బాధపడ్డాను? అయితే మీరు బాధపడలేదా? నేనెందుకు బాధపడాలి? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? హనీ, ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? నేను గాడిదనని ఒప్పుకుంటాను, కానీ మరింత గాడిదని కాదు. మీ జుట్టు తెల్లగా ఉందని మీరు బాధపడుతున్నారని చెప్పడానికి. అందుకే తెల్ల జుట్టైనా పర్లేదని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి వీళ్ళు ప్రయత్నించారు. ఇంకేమీ లేదులేండి. నా వెంట్రుకలు ఎప్పుడు తెల్లబడ్డాయి? పంచ్ బాక్సర్ ఇచ్చాడు, కానీ సౌండ్ కిచెన్ లో నుంచి వస్తుంది. టీవీ సరౌండ్ చాలా బాగుంది. 5.1 ఛానల్. వావ్! ఈ శబ్దం టీవీలో నుంచి కాదు, కిచెన్ లో నుంచి వస్తుంది. శబ్దం భయంకరంగా ఉంది, మనం వెళ్ళి చూద్దాం. இங்க எதுவுமே இல்லையே. ఇక్కడ ఏమీ లేదు. పదండి వెళ్దాం, లేదంటే ఫైట్ మిస్ అవుతాం. త్వరగా రండి. పదండి, వెళ్ళి మ్యాచ్ చూద్దాం. కిచెన్ లోకి వెళ్ళి కెచప్ తీసుకొస్తాను. అర్థమైపోయింది, శబ్దానికి కారణం నువ్వే. నువ్వు బాగా ఇరుక్కుపోయావు, ఇక నా చేతిలో నుంచి తప్పించుకోలేవు. సిలిండర్, నువ్వు కింద పడిపోయావు కదా, నీ వల్లే ఇంత పెద్ద శబ్దం వచ్చింది. నేను బాక్సింగ్ చూసేటప్పుడు నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావు. నీకు పంచి ఇచ్చి ఇచ్చి నేను ఎలా నీ లోపలికి తోస్తానో చూడు. యా యా యా. Come on, Gillu! Come on! Come on, Gillu! చిల్లీ సాసు నా కడుపులో దాని పని చూపిస్తుంది అనుకుంటున్నాను. నేను వెళ్ళి మందు వేసుకొని వస్తాను. ఆగు హనీ, నేను కూడా నీతో పాటు వస్తాను. నేను ఈసారి సిలిండర్ అవ్వను. ఏం చేద్దాం? హనీ, నువ్వు టేబుల్ మీద కూర్చో, నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. కిట్టి, త్వరగా రా, నా కడుపులో నుంచి శబ్దం ఇంకా ఎక్కువగా వస్తుంది. మందు ఇవ్వడానికి ముందు కిట్టి, నాకు ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది. హనీ, ఇదిగో తాగు. హే, ఆగండి. ఆగండి, ఏం చేస్తున్నారు? అలలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళిద్దరూ దొంగలే, చేతిలో గన్స్ చూశారు కదా. మేము సెక్యూరిటీ గార్డ్ అయ్యా, వీడే దొంగ కెప్టెన్. వీడు మమ్మల్ని అటాక్ చేస్తున్నాడు. అంటే సెక్యూరిటీ వాళ్ళు మొహం కనపడకుండా ముసుగు వేసుకుంటారా? ఇది ఓడలో ఉన్న సమస్య. సీలన్ ఎక్కువ కంపు కొడుతోంది, అందుకే గార్డ్స్ మాస్క్ వేసుకుని ఇక్కడ పని చేస్తున్నారు. ఓ సారీ. ఎవరు నువ్వు? నెమ్మదిగా మాట్లాడు, నేను దొంగనే.
అలాగా మేము నిన్ను పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఏంటి నేనెవరో నీ బ్యాగ్స్ ఓపెన్ చేశానా చెప్పు. లేదు, నా దగ్గర బ్యాగ్స్ అంతా లేదు. నువ్వు వేరే వాళ్ళది ఓపెన్ చేస్తుంటావు. అయితే ఎందుకు నన్ను పట్టుకోవాలనుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు నన్నే దొంగిలిస్తున్నావు. ఓ అయితే నీకు కూడా ఈ విషయం తెలిసిపోయిందా? అవును, అందుకేగా నిన్ను పట్టుకోవడానికి వచ్చాను. అదెలా నన్ను ఈజీగా పట్టుకోగలవు? నేను పరిగెడతానుగా. అరే ఆగు దొంగ, ఆగు. ఇప్పుడు గెలిచింది నువ్వే. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఓకే. ఓయ్, నేను నీతో రేసుకొచ్చానా ఏంటి? నేను నిన్ను పట్టుకోవడానికి వచ్చాను. అయితే సరే, నేను మళ్ళీ వెళ్తాను, నువ్వు నన్ను మళ్ళీ పట్టుకో. దట్స్ ద గేమ్. ఓకే. కూలుగా ఉంది మిల్క్ షేక్. ఓయ్, నో కరెంట్, నో టీవీ, నో మ్యాచ్. ఓయ్, ఐడియా. ఎవరికి తెలియకుండా ఆ పేదవారింటికి వెళ్ళిపోదాం. కిట్టీతో కూడా నేను మ్యాచ్ చూడొచ్చు. అదే విధంగా ఆ పేదవారిని కూడా ఓ పని పడతాను. ఓయ్, నాకన్నా స్మార్ట్ ఎవరు లేరు. ఓయ్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇంతసేపు ఎందుకోసం వేచి ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వచ్చేసారు. మధ్యాహ్నం 3 గంటలకు గ్రీగీ గరేజ్ లో మీ అందరితో నేను టిల్లు బైల్వాన్ యొక్క బాక్సింగ్ మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. కన్నా సారు కిట్టి ఇంకా ఎందుకు రాలేదు? కన్నా సార్ వస్తాడో లేదో గానీ నేను వచ్చేసాను. స్ట్రైట్ గా కిచెన్ లోకి వెళ్ళిపోతాను. డాన్స్ చేస్తూ టీవీ చూడకుండా ఇంకేం చేస్తున్నారు? ఇవాళ గెలిచే వాళ్ళు రేపు కూడా గెలుస్తారని చెప్పలేరు, ఎందుకంటే ఇలాంటివి పోటీలో సహజం. మ్యాచ్ చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. కిట్టి ఇటు చూడు, నేను కూడా బాక్సింగ్ గ్లౌస్ వేస్తున్నాను, చూసావా? కిట్టి, మేమన్నిటినీ సిద్ధం చేశాం. కన్నా సార్ చిప్స్, బర్గరు, కూల్ డ్రింక్ అన్ని ఉన్నాయి. కానీ సమోసా లేదుగా. స్నానం చేయాలంటే వేడి నీళ్ళు పెట్టుకోవడానికి కావాలి పెనం. నేను తీసుకొచ్చిన సమోసాని తిన్నారంటే మీకు ఉంటుంది తీయగా. ఓయ్, వీళ్ళందరూ మ్యాచ్ బిజీగా చూస్తున్నారు. నేనేమో ఈ పంచింగ్ బ్యాగ్ లోంచే మ్యాచ్ చూస్తాను. ఆ తర్వాత ఈ పేదవాళ్ళకి అది తెలియదు కూడా. నా అంత స్మార్ట్ ఎవరు ఉండరు. ఓయ్, అరే గిల్లు, సరిగ్గా కొట్టు. ఇప్పుడు నేను నీకు నేర్పించాలనుకుంటాను, చూసి నేర్చుకో. గిల్లు పహిల్వాన్కే బాక్సింగ్ నేర్పిస్తున్నావా? అయితే నాకు కూడా కాస్త నేర్పించు మిత్రమా. ఖచ్చితంగా నేర్పిస్తాను. నీకు నేను ఫ్రీగానే నేర్పిస్తాను మిత్రమా. అయితే సమయం ఎందుకు వృధా చేస్తున్నావు? సరిగ్గా చెప్పావు. నీ ట్రైనింగ్ ని ఇప్పుడే ఇక్కడే మొదలు పెడదాము. రా, నా కొత్త పంచింగ్ బ్యాగ్ లో నీకు చేసి చూపిస్తాను. ఇటు చూడు, మనం ఫస్ట్ దీన్ని ఇలా కొట్టాలి. యా, ఇలా. యా, ఇదిగో. యా, ఇదిగో. యా, తీసుకో. చూసావా నా పవర్ ఏంటో? పంచింగ్ బ్యాగ్ లోపల కూర్చొని ఏడుస్తోంది. ఓయ్, పంచింగ్ బ్యాగ్ కాదు, నేనే. చాలు కొట్టింది. ప్రశాంతమైన నిద్రకి నిద్ర మాత్ర, కడుపు నొప్పికి చక్కెర సూర్ణం తీసుకోండి. ఈ రోజు యొక్క బ్రేకింగ్ న్యూస్. ఇండియాకు వచ్చే నూనె షిప్ లో ఒడ్డు నుంచి 2 కిలోమీటర్ల ముందుగానే నూనె దొంగలించబడింది. నమ్మకం కలిగిన ఆధారం ప్రకారం 200 గ్యాలన్ల నూనె దొంగలించబడింది. నూనె దొంగలించిన తర్వాత సముద్రంలో ఉన్న షిప్ ని మీరే స్వయంగా చూడండి, బాగా చూడండి. నూనె ఉన్నప్పుడు సముద్రంలో షిప్ ఇలా ఉండేది. నూనె దొంగలించబడ్డ తర్వాత సముద్రం పైన షిప్ ఇలా తేలింది. ఒకవేళ నూనె దొంగలించకపోయి ఉంటే షిప్ పైకొచ్చి విమానంలో దూసుకుపోయేది. ఇది ఫేక్ న్యూసే. సముద్రంలోకి వెళ్ళి నూనెను ఎలా దొంగిలించగలరో చెప్పండి. నిజమైన న్యూసే. ఇన్స్పెక్టర్ పాండా, మీరు తమాషాకేగా అంటున్నారు? ఈ విధంగా 5 సార్లు ఇంతకు ముందే జరిగింది. అయితే ఈ ఆయిల్ ని చాలా రోజులుగా దొంగతనం చేస్తున్నారన్నమాట. ఏంటి అనుమానమా? అయినా ఒక అనుమానం ఉంది. చాలా మంది ఆ షిప్ లో వెళ్లారు, కానీ ఎవరిని అనుమానిస్తాం చెప్పండి. అక్కడికి వెళ్ళి మీరే కనిపెట్టొచ్చు కదా. ఇక్కడ నించోని న్యూస్ ని చూసి మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా? నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మనింది మీ దగ్గర ఒక హెల్ప్ అడుగుదామనే.
ఇన్స్పెక్టర్ పాండా, ఈ దొంగతనం గురించి మాకేం తెలుసు చెప్పండి. మీరు నాకు ఎన్నో కేసులు పట్టించారు, ఇప్పుడు ఇంకో కేసు కూడా పట్టండి. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మీరందరూ నాతో పాటు రండి, షిప్ జాగ్రత్తగా రావడానికి సహాయపడండి. ఓకే, అయితే షిప్పులో వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లన్నీ చెయ్యండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు. నేను ఇక్కడ టాప్ లో ఉండి అన్నిటినీ చూసుకుంటా. షిప్ కెప్టెన్ మీకోసం షిప్ లో వెయిట్ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్. నువ్వు దొంగతనం చేస్తావా? రా నాతో. పొప్పట్, దొంగల్ని కనిపెట్టమంటే నువ్వు బైనోకులర్ తో సముద్రాన్ని చూస్తున్నావా? సబాష్ సబాష్ సబాష్. నీ స్నేహితుడి మీద నీకు ఏమాత్రం నమ్మకం లేదా? చాలా సేపటి నుంచి ఆ షిప్ ఒకే డిస్టెన్స్ లో మన షిప్ ని ఫాలో అవుతోంది. ఏంటి అనుమానమా? ఓ, అది ప్యాసింజర్ ఓడ. సముద్రంలో ఈ చోట మంచి మంచి చేపలు దొరుకుతాయట. ఆ కెప్టెన్ నాతో చెప్పారు. దొంగని పట్టుకున్నావు. నువ్వు దొంగని పట్టుకున్నావా? అవును, వాడిని వాడే దొంగని చెప్పుకున్నాడు. నువ్వెందుకు ఇప్పుడు మెల్లగా మాట్లాడుతున్నావు? ఎందుకంటే వాడే నన్ను మెల్లగా మాట్లాడమని చెప్పాడు. అయ్యో, నేను అప్పుడు మెల్లిగా మాట్లాడమని చెప్పాను. నన్ను ఎవరైనా పట్టుకుంటారేమోనని. ఇప్పుడు పట్టుకున్నారుగా, ఇంకెందుకు మెల్లిగా మాట్లాడతావు? అలలు ఎక్కువగా ఉన్నాయి. సార్, ఇది సముద్రం, స్విమ్మింగ్ పూల్ కాదు. అలలు ఎక్కువగానే కదా ఉంటుంది. ముందు మీరు పని చూడండి. అయితే నువ్వు ఒక దొంగమని ఒప్పుకుంటావా? ఏం దొంగిలించావు? గాడు చూసేశారు, అందుకే కొట్టనని చెప్పి ఆరిపోయి వచ్చాను. పొపాట్, ఇది అదే షిప్. మన షిప్ ను ఫాలో అయింది కదా. ఇది ఆ దొంగల షిప్పే అయి ఉండాలి. అరే, ₹1,00,00,000 కైన పని ముగిసిపోయింది. చేప ధర ఎక్కువ. ఓ, ఎవరు మీరంతా? చేప ధర ఎక్కువ. మేము చేపలు కొనడానికి రాలేదు, నిన్ను పట్టుకోవడానికి వచ్చాము. నూనె దొంగ. ఇలా పిలిస్తే ఎవరికి వినిపిస్తుంది? ఇప్పుడు నేను పిలుస్తాను చూడు. గాడిద, ఏం చేస్తున్నావు? మీరందరూ ఇరుక్కున్నారు. చేప ధర ఎక్కువ. మేమేం ఇరుక్కోలేదు, ఇరుక్కోబోతున్నది మీరందరే. వీళ్ళని పట్టుకోండి. వాడిని చుట్టుముట్టండి. అరే, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? చేపల రేట్ ఎక్కువ అంటే కాస్త తగ్గించు. కన్నా సారు కిటి ఓకే చెప్పారు. వాళ్ళిద్దరు ఈ రోజు మనతో కలిసి బాక్సింగ్ చూడబోతున్నారు. అన్నీ కొంచెం జాగ్రత్తగా చెయ్యి. నాకు మైకం వచ్చిందంటే వెళ్ళి నిద్రపోతాను. గిల్లు పహిల్వాన్ టిల్లు పహిల్వాన్ లో ఫైట్ చూడడానికి ఇదే వన్ టైం ఛాన్స్. హాట్ చాక్లెట్ తాగుతూ ఫ్రైడ్స్ తింటూ మ్యాచ్ చూస్తాను. కొంచెం కొంచెంగా తాగొచ్చు కదా, ఎందుకని తను మొత్తంగా తాగేశాడు? అన్నిటికీ కారణం నువ్వే హనీ. బాక్సింగ్ గ్లోవ్స్ వేసుకోవడం తెలియకపోతే ఎందుకు వేసుకోవాలి? నేను నిన్ను వదలను.
వెతుకుదాం పదండి. రోజు రోజుకి ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. సరిగ్గా చెప్పారు. అవును, ఆకాశం పిడుగులు పడతాయని విన్నాను. ఇప్పుడు మీరు వచ్చి నా మీద పడ్డారు. చెప్పట్లో ఇలా రండి. నన్ను ఏమన్నా పోస్టర్ అంటించే గోడ అనుకున్నారా? ఎందుకు ఇలా పోస్టర్స్ లాగా అతుక్కున్నారు? మర్యాదగా దిగండి, లేకుంటే మిమ్మల్ని చదవకుండా చింపేస్తా. తమ్ముడు, నాకెందుకు చాలా బాధగానే ఉంది. నువ్వేం దిగులు పడకు పెద్దోడా, దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. ఇలా రండి. అవును, మీకు ఏమైంది? అలా కొనుక్కుంటూ వెళ్తున్నారు. మేడం జుట్టు తెల్లబడుతోంది, అందుకని ఆవిడ బాధపడుతున్నారు. జుట్టు తెల్లబడుద్ది, జల్లెడలో కన్నాలుంటాయి. మనుషులంటే బోడుగుండు ఉంటుంది, ఇందులో దిగులు పడ్డానికి ఏముంది? అందరికీ జుట్టు తెల్లబడుద్ది. ఈ విషయాన్ని మనం మేడంకి అర్థమయ్యేలా చెప్పాలి. దేవదాస్ అయినా కూడా పార్వతిని చూడలేకపోయాను. మిస్ కాట్కర్, మీరు బాధపడితే నేను చూడలేను. అయితే కంటికి గంతలు కట్టుకోండి. ఆ, ఆ, ఇంతకీ ఈ పిల్లలందరూ ఎటు వెళ్ళారో తెలియడం లేదే. మిస్ కాట్కర్ వస్తున్నారు. ఆవిడ బాధపడ్డ మీరు చూడాల్సి వస్తుంది. ఓ నో, నేను ఆవిడ్ని సంతోషపరుస్తాను. ఆ దేవుడిచ్చే మొహం ఎప్పుడూ అందంగా ఉంటుంది. మిస్ కాట్కర్, మీరు చాలా అందంగా ఉన్నారు. చెప్పట్లు.